గురుగారు, పూజ పరిసమాప్తి సమయంలో మనం భక్తిహీనం క్రియాహీనం అని అంటాం కదా. అంటే భక్తి లేకపోయినా కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడా? పొరపాటును కూడా అనుగ్రహించడు. అందులో ఏమాత్రం సందేహించవలసిన ఆవశ్యకత లేదు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుమే అని మంత్రం చెప్పుకుంటున్నాం మనం. బుద్ధిహీనం అనేటువంటి దాన్ని మనం మార్చుకున్నామేమో అని నా వరకు నాకు అనిపిస్తుంది. భక్తిహీనం కాదు, అసలు భగవంతుని పట్ల మనకు ఉండవలసిందే భక్తి. నువ్వు అర్చన చేసినా చేయకపోయినా, పూజ చేసినా చేయకపోయినా, స్తోత్రం చేసినా చేయకపోయినా, అసలు అతడు ఉన్నాడు, అతడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి ఒకానొక ఆలోచన ఉంటే లోకంలో ఉండేటువంటి మానవ జాతి చెడు పనులు చేసేటువంటి అవకాశం లేదు. అక్కడ పోలీసు ఉంటే దొంగతనానికి వెడతాడా ఎవరైనా? కనుక భగవంతుడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడు అనేటువంటి స్పృహ కలగటమే భక్తి. అంతే తప్ప 14 బొట్లు పెడితే భక్తి కాదు. పట్టుబట్టలు కట్టుకున్నంత మాత్రం చేత, లేదు కాషాయం కట్టుకున్నంత మాత్రం చేత భక్తి అనబడేది కాదు. అది కేవలం ఆడంబరమైనటువంటి వేషం మాత్రమే. భక్తి అంటే ఒక్కటే నిర్వచనం అమ్మ, భగవద్ అనుభవము. ఆ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి అనుభవాన్ని పొందటమే భక్తి. అసలు ఆ భక్తే లేకపోతే భక్తిహీనం అని వాడు అన్న తర్వాత ఇంక వాడెందుకు కాపాడతాడు? పొరపాటును కూడా మన జోలికి రాడు. భక్తి కలిగి ఉండి తీరవలే.